హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మిల్లెట్స్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను పర్ల్ మిల్లెట్ యూజ్ చేస్తున్నాను. దీనిని తెలుగులో సజ్జలు అంటారు. ఇక్కడ నేను 2 కప్పుల మినప్పప్పు, 1 కప్పు సజ్జలు, ఇంకా చిన్న టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. మిల్లెట్స్ని మనం మినిమం 6 అవర్స్ నానబెట్టాలి. 6 అవర్స్ తర్వాత ఇది మనం గ్రైండర్లో వేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం కొర్రలతో దోశ చేసుకున్నాం కదా, ఈసారి మనం సజ్జలతో ఇడ్లీ చేసుకుందాం. సజ్జలలో మనకి ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, సో ఇది రక్తం పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాగుల్లో కాల్షియం ఉన్నట్టు సజ్జల్లో మనకి మంచిగా ఐరన్ ఉంటుంది. చూస్తున్నారా ఇడ్లీలు ఎలా వచ్చాయో? మనకి నార్మల్ ఇడ్లీస్ లాగే చాలా ప్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీలు ఎలా ఉన్నాయో మాకు కమెంట్స్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.